హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి స్మార్ట్ ప్లాటినా ప్లస్ అనే ప్లాన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకు రెగ్యులర్గా ఆదాయం వచ్చేలా ఉండాలి అని ఎవరైతే ఆలోచిస్తుంటారో, అంటే ఇప్పుడు ప్రెజెంట్గా కష్టపడి తర్వాత మనకు రెగ్యులర్గా ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ ప్లాన్ అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ఎస్బీఐ లైఫ్ సంబంధించి స్మార్ట్ ప్లాటినా ప్లస్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే దీనిలో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకు ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, తర్వాత ఈ ప్లాన్ అనేది ఎలా వర్క్ చేస్తుంటుంది, తర్వాత దీనిలో ఇన్కమ్ ఆప్షన్స్, మనం రెగ్యులర్ ఇన్కమ్ అని చెప్పాం కదా, ఏ ఆప్షన్స్ ఉంటాయి, తర్వాత దీనిలో ప్రీమియం ఎంత, ప్రీమియం లిమిట్ ఎంత, తర్వాత ప్రీమియం పే అవుట్ మోడ్స్ నెలకోసారి సంవత్సరానికి ఒకసారి ఎలా కట్టాలి, తర్వాత మనకు ఎంత సమ్ అష్యూర్డ్ ఉంటుంది, అంటే మనకు దీనికి సంబంధించి అష్యూరెన్స్ ఎంత ఉంటుంది, ఎన్ని లక్షల పాలసీ ఉంటుంది, తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ ఏంటి, సర్వైవల్ బెనిఫిట్ ఏంటి, తర్వాత ఒకవేళ చనిపోతే డెత్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఫ్రీ లుక్ పీరియడ్ ఎంత ఉంటుంది, గ్రేస్ పీరియడ్ ఎంత ఉంటుంది, మనం అమౌంట్ కట్టలేకపోతే గ్రేస్ పీరియడ్ ఎంత ఉంటుంది, తర్వాత లోన్ ఫెసిలిటీ, మనం కట్టిన అమౌంట్ పైన లోన్ ఏమైనా ఇస్తారా, తర్వాత సూసైడ్ క్లెయిమ్స్ ఏమైనా ఉంటాయా, తర్వాత సరెండర్ చేస్తే ఎలా ఉంటుంది, ల్యాబ్స్, తర్వాత ఒకవేళ రివైవల్ చేసుకోవాలనుకుంటే రివైవల్ చేసుకోవచ్చా, తర్వాత ఒకవేళ ల్యాబ్స్ అయితే ఎప్పుడు ల్యాప్స్ అవుతుంది, దాన్ని రివైవ్ చేసుకోవచ్చా, తర్వాత క్యాల్కులేషన్స్, మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు రెగ్యులర్గా ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుంది, తర్వాత కన్క్లూజన్, ఈ మనం ఇన్వెస్ట్ చేసే ఈ ప్లాన్ బెటర్గా పర్ఫామ్ చేస్తుందా లేదా, ఫైనల్గా కంక్లూజన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, దీంట్లో మనకు అడ్వాంటేజ్ ఏమున్నాయని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు లైఫ్ కవర్ అయితే ఉంటుంది. పాలసీ టర్మ్, మనం ఎంచుకున్న టర్మ్ పీరియడ్కి మనకు లైఫ్ కవరేజ్ అయితే ఉంటుంది. మనకు డెత్ బెనిఫిట్కి మనం ఎన్ని సంవత్సరాలు కట్టాలి అనే దానికి సంబంధించి, తర్వాత మనం ఎన్ని సంవత్సరాలు రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అనే దానికి సంబంధించి మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీకు కావాల్సినంత టైం ఎంచుకోవచ్చు అనమాట. తర్వాత మనకు లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అవసరమైతే 50% వరకు. తర్వాత మనం చెప్పుకున్న మెయిన్ గ్యారంటెడ్ ఇన్కమ్ అనమాట, అంటే మనం ఎన్ని సంవత్సరాలు అయితే కోరుకుంటామో అన్ని సంవత్సరాలు మనకు ఫిక్స్డ్ ఇన్కమ్ అయితే వస్తుంటుంది. తర్వాత దీనిలో 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, గ్యారంటెడ్ ఇన్కమ్ అని, లైఫ్ ఇన్కమ్ అని. సో మనకి ఈ ఆప్షన్స్ మీకు కావాల్సిన ఆప్షన్ అయితే ఎంచుకోవచ్చు. తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్, అంటే మనకు ప్రతి సంవత్సరం గ్యారంటెడ్ ఇన్కమ్ కింద సంవత్సరం అమౌంట్ ఇస్తూ, తర్వాత మెచ్యూరిటీ పీరియడ్, మనకు లాస్ట్లో పే అవుట్ పీరియడ్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అప్పుడు మనకి టోటల్గా మెచ్యూరిటీ పీరియడ్ మనం 110%, మనం ఎంతైతే కట్టింటామో 10 లక్షలు కట్టింటే 11 లక్షలు, 20 లక్షలు కట్టింటే 22 లక్షలు, అంటే 110% మనం కట్టిన దానికి 110% మెచ్యూరిటీ బెనిఫిట్ కింద ఇస్తారు. తర్వాత మనకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఇవి అడ్వాంటేజెస్. తర్వాత దీనిలో డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో చూస్తే, ఒకసారి మీరు ఈ పాలసీని తీసుకున్నారనుకోండి, దీన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. ఒకవేళ కంటిన్యూ చేయకుండా మేము వదిలేస్తాం అనుకుంటే మీకు లాస్ అయితే రావడం జరుగుతుంది. సో స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఒకవేళ మీరు 2 years కంటే తక్కువ మీరు కట్టారనుకోండి, మీ యొక్క పాలసీ అనేది ల్యాప్స్ అయిపోతుంది. తర్వాత ఎవరైతే 2 years కట్టి తర్వాత ప్రీమియం కట్టలేదనుకోండి, అటువంటి పెయిడప్ కిందకి వెళ్ళిపోతాయి. తర్వాత మీ యొక్క మెచ్యూరిటీకి సంబంధించి మీ యొక్క బెనిఫిట్స్ అనేది తగ్గిపోతాయి అనమాట. తర్వాత ఏంటంటే మనకు ఇది ఫిక్స్డ్ ఇన్కమ్, మనం చెప్పుకున్నాము రెగ్యులర్గా ఇన్కమ్ ఫిక్స్డ్ ఇన్కమ్ అనమాట. సో మనకి ఏంటంటే ఇన్ఫ్లేషన్, మనం సంవత్సరం పెరిగే కొద్దీ ద్రవ్యోల్బణం పెరుగుతుంటుంది, కానీ మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. సో దాన్ని ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేంత రిటర్న్స్ రాకపోవచ్చు, అదొక డిసడ్వాంటేజ్. తర్వాత మనకేంటంటే సమ్ అష్యూర్డ్ మనం ఏదైతే తీసుకున్నామో, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అవసరం పెట్టి 10 లక్షలు తీసుకున్నాం అనుకోండి, ఒక 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఈ 10 లక్షలు సరిపోకపోవచ్చు. సో మీ యొక్క ఫ్యామిలీ మీ యొక్క అవసరాలు తీర్చలేకపోవచ్చు అనమాట. తర్వాత ఏంటంటే లోన్ కూడా ఇస్తారు మనకి, అదే ఇప్పుడు 2 years తర్వాత నెక్స్ట్ ఇది ఎలా వర్క్ చేస్తుందని చూస్తే, మనము కొన్ని సంవత్సరాలు ప్రీమియం కడతాము, తర్వాత ఒక 1 year మనం వెయిట్ చేస్తాము. ఆ తర్వాత నుంచి మనం ఎంచుకున్న పే అవుట్ పీరియడ్ ఏదైతే ఉందో అప్పుడు మనకి గ్యారంటెడ్ ఇన్కమ్ అయితే వస్తుంది. తర్వాత ఇన్కమ్ ఫ్రీక్వెన్సీ అనేది మీరు సంవత్సరానికి కావాలంటే సంవత్సరానికి, 6 నెలలు కావాలంటే 6 నెలలకు, ఇన్కమ్ ఫ్రీక్వెన్సీ కూడా నెల కూడా కావాలనుకుంటే నెల కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, మనకి సర్వైవల్ బెనిఫిట్ కింద. తర్వాత మనకు మెచ్యూరిటీ బెనిఫిట్ చెప్పుకున్నాం 110%. సో ఇది ఇలా వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో ప్రీమియం లిమిట్ ఎంత, మినిమం వచ్చేసి 50,000 ఉంటుంది, మ్యాక్సిమం ఎటువంటి లిమిట్ అయితే లేదు. ప్రీమియం పేమెంట్ మోడ్స్ చూస్తే మీరు సంవత్సరానికి కట్టొచ్చు, 6 నెలలు కట్టొచ్చు, మంత్లీ కూడా కట్టొచ్చు అనమాట. ఒకవేళ మీరు సంవత్సరం కడితే ఒకేసారి అమౌంట్ కట్టేస్తారు. ఒకవేళ మీరు హాఫ్ ఇయర్లీ కట్టారనుకోండి, మీరు కట్టిన అమౌంట్లో 51%, అంటే మీరు మీ ప్రీమియంలో 51% కట్టాలి. ఒకవేళ మంత్లీ కడితే మీ ప్రీమియంలో 8.5% మంత్లీ కట్టాల్సి ఉంటుంది. ఇది ప్రీమియం లిమిట్. తర్వాత ఇది చూస్తే మనకు ప్లాన్ ఎలా వర్క్ చేస్తుందని చూస్తే, ఫస్ట్ మీరు ప్రీమియం పేమెంట్ చేయాలి. అంటే ఎన్ని సంవత్సరాలు మీరు చేయొచ్చు అంటే 7 సంవత్సరాల ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, 8 years ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, 10 years ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 years ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు పే అవుట్ పీరియడ్ ఎంత, అంటే మీరు 10 years పేమెంట్ చేస్తారు, ఒక 1 year ఆగుతారు. తర్వాత నెక్స్ట్ 15 years మీరు సంవత్సరానికి అమౌంట్ తీసుకోవచ్చు. లేదా మీకు 20 years కావాలంటే 20 years ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 25 years కావాలంటే 25 years ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు 10 years పేమెంట్ కడతారు, ఒక 1 year వెయిట్ చేస్తారు. తర్వాత 25 yearsకి ఎవ్రీ ఇయర్ మీకు పేమెంట్ అయితే వస్తుంది. సో టోటల్గా మీకు ఎంత కవరేజ్ ఉంటుందంటే
25 years 30 + 10 + 1 అన్నమాట. టోటల్గా 36 years మీకు కవరేజ్ అయితే ఉంటుంది. ఈ 36 yearsకి మీకు డెత్ బెనిఫిట్ కింద మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుందన్నమాట. సమ్ అష్యూర్డ్ మనం ఎన్ని లక్షల పాలసీ తీసుకోవాలని చూస్తే మనకు మినిమం వచ్చేసి 5,50,000 ఉంటుంది. మ్యాక్సిమం అనేది ఎటువంటి లిమిట్ అయితే లేదు. ఇక్కడ ఏంటంటే మీరు కట్టిన ప్రీమియం ఏదైతే ఉందో దానికి 11 times అనమాట మీ యొక్క సమ్ అష్యూరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది సమ్ అష్యూరెన్స్. తర్వాత సర్వైవల్ బెనిఫిట్ మనం చెప్పుకున్నాం. అంటే మీరు 10 years ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారు, 10 years ప్రీమియం కట్టారు, 1 year వెయిట్ చేసిన తర్వాత మీరు 25 years ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ 25 years ఎవ్రీ ఇయర్ మీకు ఇన్కమ్ ఆప్షన్స్ ఉంటాయి. గ్యారంటీడ్ ఇన్కమ్ అని, లైఫ్ ఇన్కమ్ అని. మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం మీకు ఎవ్రీ ఇయర్ అమౌంట్ అయితే వస్తుంటుంది అనమాట లైఫ్ సర్వైవల్ బెనిఫిట్ కింద. నెక్స్ట్ ఏంటంటే మెచ్యూరిటీ బెనిఫిట్. మనం చెప్పుకున్నాం 10 years ప్రీమియం కడతారు, 1 year వెయిట్ చేస్తారు, తర్వాత 25 years అని చెప్పుకున్నాం. ఈ 25 years మీకు ఎవ్రీ ఇయర్ అమౌంట్ ఇస్తూ లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో 25th year, ఈ 25th year అంటే మొత్తం టోటల్ కలుపుకుంటే మనకు 36th year అవుతుంది. సో ఈ 36th year మీకు ఇయర్ ఇస్తూ ఈ అమౌంట్ ఇస్తూ 1 lakh అమౌంట్ ఇస్తూ తర్వాత మీకు 36th year ఏదైతే ఉందో 110% అనమాట. అంటే మీరు 10 lakhs ప్రీమియం సమ్ అష్యూరెన్స్ తీసుకుంటే ఇక్కడ మీకు 11 lakhs అయితే వస్తుందన్నమాట. అంటే మీకు సర్వైవల్ బెనిఫిట్ 11 ఎవ్రీ ఇయర్ ఇస్తూ లాస్ట్లో మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ డెత్ బెనిఫిట్ చూస్తే ఒకవేళ మనం కడుతూ ఉన్నప్పుడు మధ్యలో చనిపోతే లేదా పేఅవుట్ పీరియడ్లో చనిపోతే ఇక్కడ మనకి 2 options చెప్పుకున్నాం కదా, లైఫ్ ఇన్కమ్ అని, గ్యారంటీడ్ ఇన్కమ్ అని. ఒకవేళ లైఫ్ ఇన్కమ్ ఆప్షన్ ఎంచుకున్నారనుకోండి, మీరు లైఫ్ ఇన్కమ్ ఆప్షన్ ఎంచుకొని ఇక్కడ మీరు యాక్చువల్గా 10 సంవత్సరాలు కట్టాలని అనుకున్నారు. కట్టాలనుకుని మీరు 7th year చనిపోయారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ ఎవరైతే కడుతున్నారో వాళ్ళు కట్టేటప్పుడు అంటే ఇంకా మీరు కడుతున్న టైంలోనే చనిపోయారు అనుకోండి, అప్పటికి మీకు డెత్ బెనిఫిట్ కింద ఏదైతే ఉందో మనకు సమ్ అష్యూరెన్స్ మీరు తీసుకున్నారు కదా 10 lakhsకి 110% అనేసి. సో ఇక్కడ మనకు 11 lakhs ఇచ్చేస్తారు, మన పాలసీ అనేది టర్మినేట్ అయిపోతుంది. ఒకవేళ ఈ 10 years మీరు అమౌంట్ కట్టారు, ఆ తర్వాత ఇక్కడ మనకు సంవత్సరం అమౌంట్ వస్తుంది కదా, ఈ టైంలో అంటే ఒక 16th year 17th year చనిపోయారు అనుకోండి, అటువంటి టైంలో ఏంటంటే మనకు అప్పటి వరకు మీకు వచ్చిన అమౌంట్ వస్తూ ఉంటుంది సంవత్సరం. ఆ తర్వాత డెత్ బెనిఫిట్ కింద మనకేంటంటే మనకు సమ్ అష్యూరెన్స్ వస్తుంది, పాలసీ అనేది టర్మినేట్ అయిపోతుంది. నెక్స్ట్ దీంట్లో గ్యారంటీడ్ ఇన్కమ్ మనం చెప్పుకున్నాం, లైఫ్ ఇన్కమ్, గ్యారంటీడ్ ఇన్కమ్. గ్యారంటీడ్ ఇన్కమ్లో ఏమవుతుందంటే మనం అమౌంట్ కడుతున్న టైంలో చనిపోయాడా, అమౌంట్ కట్టేది అయిపోయిన తర్వాత అమౌంట్ తీసుకున్న టైంలో చనిపోయాడా దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ అమౌంట్ కడుతున్న టైంలో చనిపోయాడు అనుకోండి, మనం ఎంత పాలసీ ఎంచుకున్నామో అంత అమౌంట్ మనకి ఇచ్చేసి మన పాలసీని టర్మినేట్ చేస్తారు. ఒకవేళ పేఅవుట్ పీరియడ్ అంటే డబ్బులు తీసుకుంటున్న టైంలో చనిపోయాడు అనుకోండి, మీకు సంవత్సరం అమౌంట్ అంతా ఇస్తూ ఇక్కడ ఏమవుతుందంటే మనకు డెత్ బెనిఫిట్ ఉంటుంది, సర్వైవల్ బెనిఫిట్ ఉంటుంది. మనకి చెప్పుకున్నాం సర్వైవల్ బెనిఫిట్ అంటే ఎవ్రీ ఇయర్ అమౌంట్ వస్తుంటుంది అప్ టు టిల్ మెచ్యూరిటీ వరకు అనేసి. సో ఇక్కడ గ్యారంటీడ్ ఇన్కమ్కి లైఫ్ ఇన్కమ్కి డిఫరెన్స్ ఏంటంటే, గ్యారంటీడ్ లైఫ్ ఇన్కమ్లో ఏంటంటే మనకు ఇక్కడ అమౌంట్ సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేసేస్తారు, లేదా ఇక్కడ అమౌంట్ సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే గ్యారంటీడ్ ఇన్కమ్లో పేఅవుట్ పీరియడ్లో చనిపోయాడు అనుకోండి, సో ఈ పేఅవుట్ పీరియడ్ మీరు 26 years ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, 26 years వరకు మీకు ఒకవేళ 16th year చనిపోయాడు అనుకోండి, ఆ 16th year టోటల్గా మీరు ఎంచుకున్న పాలసీ మొత్తం అమౌంట్ ఇస్తారు డెత్ బెనిఫిట్ కింద. తర్వాత మళ్ళీ మీకు సంవత్సరం రెగ్యులర్గా మీకు ఎంతైతే ఆదాయం వస్తుందో ఆదాయం ఇస్తూ ఇక్కడ డెత్ బెనిఫిట్ ప్లస్ సర్వైవల్ బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇది నెక్స్ట్ ప్రీలుక్ పీరియడ్. మీరు ఈ పాలసీని తీసుకున్న తర్వాత మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదువుకోవడానికి, ఇది మనకు వర్క్ చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కొంత టైం అయితే ఇస్తారు. మీరు ఆఫ్లైన్లో తీసుకున్నారు అనుకోండి 15 days టైం ఇస్తారు. ఒకవేళ ఆన్లైన్లో తీసుకున్నారనుకోండి ఈ పాలసీని 30 days టైం అయితే ఇస్తారు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మీరు చూసుకోవాలి. ఒకవేళ మీరు పాలసీ తీసుకున్న తర్వాత మీకు టైం ఇస్తారు. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే దానికి మీరు రీజన్స్ అయితే చెప్పాల్సి ఉంటుంది. మీరు అబ్జెక్ట్ చేయడానికి రీజన్స్ చెప్పి మీరు రిజెక్ట్ చేయొచ్చు. అప్పుడు మీరు ఒకవేళ వెనక్కి ఇచ్చేసారనుకోండి మీకు అమౌంట్ అయితే ఇస్తారు. కాకపోతే మీకు ఛార్జెస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఛార్జెస్, తర్వాత ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఆ ఎక్స్పెన్సెస్, స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ ఇవన్నీ పట్టుకొని మీకు రిమైనింగ్ అమౌంట్ అయితే ఇస్తారు ప్రీలుక్ పీరియడ్లో. నెక్స్ట్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ కడుతుంటారు అనుకోండి, మీరు లేదు మంత్లీ కడుతున్నారు అనుకోండి, ఎవ్రీ మంత్ 2వ తేదీ కట్టాలనుకుంటే మనకు 2వ తేదీ కట్టలేకపోతే కొంత టైము 10 days 15 days అలా టైం ఇస్తారు. సో అక్కడ మనకి ఎంత టైం ఇస్తారని చూస్తే, ఒకవేళ మీరు ఇయర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ కడుతున్నారు అనుకోండి 30 days టైం ఇస్తారు. ఒకవేళ మీరు మంత్లీ కడుతుంటే 15 days టైం ఇస్తారు. ఈ 15 days లోపల మీరు 2వ తేదీ కట్టాల్సింది ఇంకొక 15 days టైం ఇస్తారు మంత్లీ అయితే. ఈ 15 days లోపల మీరు కడితే ఓకే, కట్టకపోతే మీ యొక్క పాలసీ అనేది ల్యాప్స్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ లోన్ ఫెసిలిటీ చూస్తే మనకు 2 సంవత్సరాలు మీరు ఏదైతే ప్రీమియం సెలెక్ట్ చేసుకున్నారో ఆ ప్రీమియం 2 years కట్టిన తర్వాత మనకు లోన్ అయితే ఫెసిలిటీ అయితే అవైలబిలిటీ ఉంటుంది. అదేంటంటే మీరు అప్పటి వరకు ఎంతైతే కట్టినారో దాంట్లో 50% మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సూసైడ్ క్లైమ్ ప్రొవిజన్స్ చూస్తే వితిన్ 12 monthsలో అంటే మీరు పాలసీ తీసుకున్న 12 నెలలు అంటే సంవత్సరం లోపల చనిపోయాడు అనుకోండి, అప్పుడు మీకు 80% అమౌంట్ ఇచ్చేసి మీరు కట్టిన ప్రీమియంలో 80% ప్రీమియం ఇచ్చేసి
మీ పాలసీని టర్మినేట్ చేస్తారు. ఒకవేళ రివైవల్ పాలసీ, ఒకవేళ మీరు కొన్ని సంవత్సరాలు కట్టి మధ్యలో వదిలేసి మళ్ళీ రివైవ్ చేసుకుంటారు కదా, అటువంటి టైంలో కూడా మళ్ళీ మీకు ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్లే అనమాట. అప్పుడు కూడా మీకు 12 months టైం ఉంటుంది. ఆ 12 months టైంలో ఒకవేళ సూసైడ్ చేసుకుంటే మీకు అప్పుడు కూడా 80% టోటల్ ప్రీమియమ్స్లో 80% ఇచ్చేసి దీన్ని అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీ యొక్క పాలసీ ఎప్పుడు ల్యాప్స్ అవుతుందంటే, ఇక్కడ చూడండి, మీరు 2 years మీరు కట్టలేదు అనుకోండి కంటిన్యూస్గా, అప్పుడు మీ యొక్క పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. లేదా గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా మీరు అమౌంట్ కట్టలేదు అనుకోండి, మీ యొక్క పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. తర్వాత ఈ ల్యాప్స్ టైంలో ఏమవుతుందంటే మీ యొక్క బెనిఫిట్స్ అన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు ల్యాప్స్ అయిన దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చు. అదేంటంటే మీరు ఇంకా 5 years టైం పీరియడ్ అయితే ఉంటుంది. మీరు కంటిన్యూస్గా 5 years కట్టకపోయినా ఏం కాదు. ఒకవేళ 5 years దాటితే మీ యొక్క పాలసీ అనేది టర్మినేట్ అయిపోతుంది. కనీసం అట్లీస్ట్ మీరు 5th year అన్నా మీ యొక్క ప్రీమియమ్స్ అన్నీ కట్టాల్సి ఉంటుంది. అప్పుడు మీ యొక్క పాలసీ అనేది రివైవల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సరెండర్ చూస్తే, ఒకవేళ మేము కట్టలేము, ఇంకా మేము ఈ పాలసీని వదిలేసుకోవాలనుకుంటున్నాం, సరెండర్ చేయాలనుకుంటున్నాం అంటే 2 years కట్టిన తర్వాత మీరు సరెండర్ చేసుకోవచ్చు. వెంటనే మీరు చేసుకోలేరు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రివైవల్ అంటే మీరు వదిలేసింటారు, ఇంకా ఒక 2-3 ఏళ్ళు కట్టి తర్వాత ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వదిలేసింటారు. వదిలేసిన దాన్ని మళ్ళీ మీరు రీస్టార్ట్ చేయొచ్చు. అలా మీకు 5 years టైం పీరియడ్ ఉంటుంది. ఒకవేళ మీరు 6 years కట్టలేదు అనుకోండి కంటిన్యూస్గా, అప్పుడు రివైవల్ చేసుకోవడానికి లేదు, మీ యొక్క పాలసీ టర్మినేట్ అయిపోయి ఉంటుంది. అప్పటి వరకు మీరు కట్టాల్సిన ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్టి విత్ ఇంట్రెస్ట్తో మీరు కట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అనేది టైం టు టైం డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి కన్క్లూజన్ చూద్దాము. సో లైఫ్ ఇన్కమ్ ఆప్షన్, గ్యారంటీడ్ ఇన్కమ్ ఆప్షన్ మనం చెప్పుకున్నాము. 2 options అయితే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ లాగానే మనకు రిటర్న్స్ అయితే వస్తాయి. అంటే ఎక్కువ రిటర్న్స్ ఏం రావు, బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్కి వచ్చే రిటర్న్సే వస్తాయి. ఎవ్రీ ఇయర్ గ్యారంటీడ్ రిటర్న్స్ అయితే వస్తాయి. సో ఎవరైతే దీన్ని తీసుకోవాలనుకున్నారో ఈ లాంగ్ టర్మ్ పర్పస్లో, ఇది ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేదు కాబట్టి రిటర్న్స్ అనేది కొంత తగ్గుతున్నాయని చెప్పొచ్చు. తర్వాత ఇది బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ కాదు, అదేవిధంగా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ కాదు. సో ఎవరైతే మనకు ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే వాళ్ళు సపరేట్గా చేసుకోవచ్చు అని చెప్తుంది. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్సూరెన్స్ వేరే అయి ఉండాలి, సేవింగ్స్ వేరే అయి ఉండాలి. సో ఒకవేళ మీరు సేవింగ్స్ అనుకోండి పీపీఎఫ్ లాంటిది ట్రై చేసుకోవచ్చు. లేదు మీకు ఇన్సూరెన్స్ కావాలనుకుంటే సపరేట్గా ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి, వాటిలో చూసుకోవచ్చు అనమాట. లేదు మేము కొంచెం రిస్క్ తీసుకోగలం అనుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ ట్రై చేయొచ్చు. లేదు మాకు ఎక్కువ రిస్క్ తీసుకోలేము, మాకు ఇది సరిపోతుంది అనుకుంటే మనకు ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఈ ఎస్బీఐకి సంబంధించిన స్మార్ట్ ప్లాటినం ప్లాన్ అయితే మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినం ప్లస్ ప్లాన్ సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.